సార్ ఒక ప్రముఖ వెబ్సైట్ లో ఒక ఆర్టికల్ వచ్చింది సార్. జగన్ గనక ముఖ్యమంత్రి అయితే 29లో ఫస్ట్ టార్గెట్ ఎవరిని చేస్తారు ఏంటి అనేది. ఇట్లాంటి వ్యాఖ్యలు ఎందుకు వస్తా ఉన్నాయి సార్? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో తమ పార్టీ కార్యకర్తలకు పైన జరిగిన దాడులు కావచ్చు, లేకపోతే ఇతరతర అంశాల్లో జరుగుతున్న కేసులు వాటిని దృష్టిలో పెట్టుకొని చాలా గట్టి హెచ్చరికలే చేస్తున్నారు. అంటే ప్రభుత్వం మారిన తర్వాత తాము అధికారంలోకి వచ్చినప్పుడు డిజిటల్ బుక్ కాన్సెప్ట్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత నేచురల్గా మీడియా ఎట్లా ఉంటుందంటే టార్గెట్ చేస్తారు, ఎవరిని టార్గెట్ చేస్తారు, ఎందుకు చేయొచ్చు, టార్గెట్ చేస్తే ఏమవుతుంది, ఇట్లాంటి కథనాలు రెగ్యులర్గా వస్తున్నాయి. అక్కడక్కడ ఆయన రప్ప రప్ప డైలాగ్స్ ఇవన్నీ. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కావచ్చు, లేకపోతే కొంతమంది నాయకులు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పట్ల లేకపోతే ఇంకొకరి పట్ల చేస్తున్నటువంటి ఈ హెచ్చరికలు ఈ గొడవల నేపథ్యంలో వస్తున్న దాంట్లో ఒక ఖచ్చితమైన హెచ్చరిక అధికార పార్టీకి, అధికార యంత్రానికి పంపదలుచుకున్నారు, పంపుతున్నారు. దాని ఉద్దేశం ఇది కంట్రోల్ కావాలని, అదుపు తప్పి ప్రవర్తిస్తే రేపు చట్టబద్ధంగా మీరు శిక్షించక తప్పదు, శిక్షకు గురి కావు తప్పదని స్పష్టత ఇస్తున్నాడు. అంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంకేం పని చేయరు, వచ్చిన వెంటనే వాళ్ళని కొట్టేస్తారు, వీళ్ళని కొట్టేస్తారు, ఫస్ట్ ఈయన సెకండ్ ఈయన అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక వ్యాఖ్య చేశాడు మొన్న పల్నాడు ఘటన దృష్టిలో పెట్టుకొని. మీరు ఇట్లాంటివి చేస్తున్నారు అని చెప్తూ అసలు మీరు ఇంతకీ అధికారంలోకి వచ్చింది కేవలం కక్ష సాధింపుకేనా అనే ఒక మాట అన్నారు. ఆ మాట తన రాజకీయ ప్రత్యర్థి ప్రభుత్వం మీద ప్రయోగించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తాను అది పాటిస్తాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు గారు మీరు అధికారంలోకి వచ్చింది కేవలం కక్ష సాధింపుకేనా అని క్వశ్చన్ చేసిన జగన్ గారు రేపు తన అధికారంలోకి వస్తే కేవలం డిజిటల్ బుక్లో ఉన్నటువంటి టార్గెటెడ్ లేకపోతే తప్పు చేసిన వాళ్ళ అధికారులు వాళ్ళని శిక్షించడం కోసమే ప్రయారిటీ ఉండదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు తప్పు చేసిన అధికారులు, అదుపు తప్పిన నాయకులు మూల్యాన్ని చెల్లించుకుంటారనేది క్లియర్. కానీ జగన్ గారి టార్గెట్ అది కాదు. జగన్ గారి టార్గెట్ ఈ 5 ఏళ్ల పాటు తాను అధికారంలోకి ఉన్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చేసిన వాటి కానీ లేదా ఇంకోటి కానీ రాంగ్గా వెళ్ళాయి, ప్రజలు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో రాంగ్గా తీసుకున్నారు, తను అనుకున్న లక్ష్యాలు నెరవేర్చడంలో ఎక్కడ మంచి చెడ్డలు జరిగాయి అనేది దాని టార్గెట్గా ఉంటుంది. దాన్ని రెక్టిఫై చేసుకోవడం అంటే తన 5 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి అనుభవం ఉంటుంది కదా, ఓడిపోవడానికి దారితీసిన పరిస్థితులు, ఆ దారితీసిన పరిస్థితులు మరొకసారి రెక్టిఫై చేసుకుంటూ దాన్ని పునరావృతం కాకుండా అది టార్గెట్గా ఉంటుంది. అంతే, రెండు ఒకటి తన అధికారంలో ఉన్నప్పుడు ప్రజల యాంగిల్లో ఈ ప్రభుత్వం పట్ల ఎక్కడ వ్యతిరేకత వచ్చింది అనేది రెక్టిఫై చేసుకుంటూ ఆ తప్పులు దొరకకుండా మొదటి టార్గెట్. రెండో టార్గెట్ క్యాడర్. అంటే క్యాడర్ అనగానే ఇప్పుడు ఎవరైతే దాడులకు గురవుతున్నారో వారు కాదు, వారు చట్టం ముందులో ఏం చేస్తారో చేస్తారు, కానీ మెజారిటీగా ఆయన బాగా ఆయన మాటల్లో కానీ ఆయన నడుస్తున్న నడక వాడు చూసినప్పుడు పార్టీ యంత్రాంగం ఎవరైతే అసంతృప్తిగా ఫీల్ అయ్యారో, లీడర్కి బాస్కి మాకు మధ్య గ్యాప్ రావడం, లేదా చాలా చోట్ల ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు యంత్రాంగాన్ని సరిగ్గా పట్టించుకోకపోవడం, అంటే పార్టీ శ్రేణుల్ని, నిర్లక్ష్యానికి గురైన వ్యక్తులను ఆ నిర్లక్ష్యం మరోసారి జరగకుండా చూసుకోవడం టార్గెట్గా ఉంటుంది. జగన్ గారు మొదటి టార్గెట్ పీపుల్స్ ఓరియంటేషన్గా గతంలో జరిగినటువంటి పొరపాట్ల నుంచి రెక్టిఫై చేసుకోవడం. రెండో టార్గెట్ పార్టీ శ్రేణులు ఎవరైతే నిర్లక్ష్యానికి గురయ్యారో వాళ్ళు అలాంటి నిర్లక్ష్యం గురి కాకుండా ఒక వ్యవస్థాగత ఏర్పాట్లు చేయడం. మూడోది పార్టీని సంస్థాగతంగా స్ట్రెంథన్ చేసుకోవడం. ఈ 3 ఆయన టార్గెట్. కానీ ఎవరో రాసినట్టుగా, కొన్ని మీడియా సంస్థలు రాసినట్టుగా టార్గెట్ శత్రువులు కాదు. శత్రువులు ఎవరైతే పొలిటికల్ శత్రువులు ఉంటారో వాళ్ళు చట్టం ముందు దాని పని చేసుకోబోతుంది. ఇప్పుడు అనుభవం ఏం చెప్తోంది, ఇప్పుడు లోకేష్ గారు రెడ్ బుక్ కాన్సెప్ట్ ముందుకు తీసుకొచ్చిన తర్వాత ఆయన రెడ్ బుక్ ద్వారా ఎంతమందికి నష్టం జరిగిందో తెలియదు, కానీ ఎక్కడ ఏం జరిగినా రెడ్ బుక్కే కారణం అంటారు. అది లోకేష్ గారు రాజకీయ భవిష్యత్తుకు ప్రమాదం. అది చూసిన తర్వాత జగన్ గారు ఆ తప్పు చేయడు కదా. జగన్ గారి ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు చట్టం ముందు యాక్టివిటీ జరిగిపోతుంది. కానీ రోజు లోకేష్ గారు లాగా ఆయన రెడ్ బుక్ అన్నాడు కాబట్టి నేను డిజిటల్ బుక్ వచ్చిన వెంటనే కొడతాను, 3వ పేజీ 4వ పేజీ, అసలు జగన్ గారు అధికారంలోకి వచ్చిన వెంటనే డిజిటల్ బుక్ను అధికార వ్యవస్థకు అప్పగించేస్తారు. దాన్ని అది మానిటరింగ్ చేసుకుంటుంది. ఆయన కాన్సెప్ట్ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ రెడ్ బుక్ కాన్సెప్ట్ లాగా డిజిటల్ బుక్ కాన్సెప్ట్ ఉండదు. ఆయన టార్గెట్ ప్రధానంగా 3 ఉంటాయి. ఇంతకుముందు చెప్పినట్టు ఒకటి పీపుల్స్ ఓరియంటెడ్గా గతంలో తప్పున లోపాలను సరిదిద్దుకోవడం, ఎవరైతే శ్రేణులు నిర్లక్ష్యానికి గురయ్యాలో వాళ్ళ నిర్లక్ష్యాన్ని నుంచి పక్కగా ఈసారి జరగకుండా చూసి చెప్తున్నాడు కదా, ఈసారి పార్టీ శ్రేణులు కాళ్ళు ఎగరేసుకునేట్టుగా నా వ్యవహార శైలి ఉంటుంది,
అని చెప్పారు. ఆ రకం క్యాడర్. మూడోది పార్టీని స్ట్రెంథెన్ చేసుకోవడం. ఈ బలహీనతలే జగన్ గారి టార్గెట్ తప్ప వ్యక్తిగతంగా వాడేదో అన్నారు కాబట్టి నేను అనడం, డిజిటల్ బుక్‌లో పేర్లున్నాయి కాబట్టి వాళ్ళని కొట్టడం, లేదా వారు రెడ్ బుక్ అంటూ రోజు మాట్లాడారు కాబట్టి నేను డిజిటల్ బుక్ అంటూ రోజు మాట్లాడడం అనేది బహుశా అధికారంలోకి వచ్చిన వెంటనే రె డిజిటల్ బుక్ మాట్లాడని ఎత్తుకోడు. ఆ డిజిటల్ బుక్ వ్యవస్థకు అప్పగిచ్చేస్తే అది దాని పని అది చూసుకుంటుంది తప్ప ఎటువంటి పరిస్థితిలోనూ ఆ పొరపాట్లు మళ్ళీ చేయడనుకుంటున్నాను. ఆయన టార్గెట్ పీపుల్స్, పార్టీ అండ్ క్యాడర్.